డాక్టర్ గారు, గురక ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? దయచేసి దీనికి ఏదైనా మంచి మార్గం చెప్పండి. దీనికి సమాధానం ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మొవ్వా శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. గురక పెట్టడం అనేది ఎందుకు వస్తుందంటే, మీరు గాలి తీసుకునేటప్పుడు నోట్లో పాసేజెస్ సన్నగా అయిపోయిన వాటిలో అప్పుడు దాంట్లో ఎక్కువ గాలి పీల్చుకున్నప్పుడు ఆ గాలి ఈ సన్న నేరోడ్ పాసేజెస్ గుండా లోపలికి వెళ్తున్నప్పుడు గురకలాగా శబ్దం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాత్రిపూట ఇలా పడుకుని ఉంటారు, వెనక్కి మామూలుగా పిల్లకల పడుకుంటారు కదా ఎవరన్నా. పడుకున్నప్పుడు ఈ గొంతులో కింద ఉన్నటువంటి ఈ సాఫ్ట్ మజిల్స్, కొంతమందికి ఫ్యాట్ ఉంటుంది, ఇదంతా కూడా ఇలా పడుకున్నప్పుడు వెనక్కి పడి ఈ నోటి వెనక భాగంలో ఉన్నటువంటి ఎయిర్ పాసేజెస్ కొంచెం సన్నబట్టడం జరుగుతుంది. అప్పుడు రాత్రి నిద్రపోతుంటే మీరు చూస్తుంటారు, గాలి చాలా దీర్ఘంగా మెల్లగా గాలి తీస్తుంటారు, మెల్లగా తీస్తారు, బాగా ఎక్కువ గాలి తీస్తారు. అప్పుడు గాలి ఈ నేరోడ్ పాసేజ్ గుండా గాలి పోతున్నప్పుడు ఈ సాఫ్ట్ లోపల ఉన్నటువంటి సాఫ్ట్ టిష్యూస్ ఏవైతే ఉంటాయి, అంటే గొంతులో బోన్ ఉండదు కదా, బోన్ ఉండదు, అవి ఇలా ఆడతాయి అన్నమాట. ఆడినప్పుడు ఆ శబ్దం అంటూ వస్తుంది. అది మనం గురక అంటాం బేసికలీ. సో మెకానిజం మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ గొంతు వెనక భాగంలో, నాలిక వెనక భాగంలో అక్కడ నేరో అవ్వాలి, గాలి దీర్ఘంగా పీల్చుకోవాలి. ఈ రెండు జరిగినప్పుడు జరుగుతుంది. సో గాలి పీల్చుకోవడం అనేది నిద్రలో అందరూ జరుగుతుంది. కానీ ఎవరికైతే ఈ గొంతు భాగంలో అడ్డంకి వచ్చి సన్నబడుతుందో, అంటే గొంతు వెనకాల టాన్సిల్స్ అని ఉంటాయి రెండు వైపులా, పిల్లల్లో టాన్సిల్స్ వల్ల కావచ్చు, పెద్దవాళ్ళు అయిన తర్వాత కామన్గా 40 వయసు వచ్చినా కొంచెం అటు ఇటుగా ఉన్నా బాగా లావుగా అయ్యి ఈ మెడ భాగంలో ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. సో ఫ్యాట్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ వెనక్కి పడుకున్నప్పుడు ఈ ఫ్యాట్ అంతా కూడా వెనక్కి పడి ఈ నాలుక మీద పడి నాలుక పైకి వచ్చి నేరో కావచ్చు. మూడో ప్రాబ్లము ఎలర్జీస్. ముక్కులో ఎలర్జీ ఉన్న వాళ్ళకి చలికాలంలో కానివ్వండి, ఏసీల్లో కానివ్వండి, ముక్కు బ్లాక్ ఉండటం, అలాగే ఆ గొంతు వెనకాల ఈ ముక్కులో ఉన్నటువంటి సెక్రేషన్స్ ఏవైతే ఉంటాయో అది వెనక్కి సెక్రేషన్, చీమిడి అంటాం, అది వెనక్కి పోవడం. సో ఈ ముక్కు బ్లాక్ అయినప్పుడు ఈ నేరో ముక్కు ఒకటి సన్నగబడవచ్చు, గాలి తీసుకోవడం కష్టమయ్యి అప్పుడు కూడా ఈ సౌండ్ వస్తుంది, చప్పుడు వస్తుంది బేసిక్లీ. సో ఇవి లాస్ట్ కారణం ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళు అంత స్పృహ లేకుండా ఎక్కడన్నా పడుకున్నప్పుడు సేమ్ పద్ధతి జరుగుతుంది. సో నిద్రపోతుంటారు, వాళ్ళకి ఆ నిద్రపోయే టైంలో వాళ్ళకి గనక ఎడిషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్కువ ఫ్యాట్గా ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ముక్కు బ్లాక్ ఉన్నప్పుడు కానివ్వండి, వాళ్ళు గాలి దీర్ఘంగా తీసుకోవడం వల్ల ఈ సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఇవి కారణాలు, మెకానిజం గురించి మాట్లాడారు. సో గురక ఉన్న వాళ్ళు ఏమి చేయాలి? ముందు ముక్కులో ఉన్నటువంటి బ్లాక్ ఏమైనా ఉంటే ఆ బ్లాక్ తీసేయడానికి చిన్న చిన్న డ్రాప్స్ ఉంటాయి. అవి మీ ఈ లోకల్ ఫిజిషియన్ ఎవరిని అడిగి చెప్తారు. ఆర్టర్విన్ ఒక డ్రాప్ ఉంటుంది, నాసో క్లియర్ అన్నటువంటి ఉంటాయి, ఇట్లా కొన్ని ఉంటాయి. సో ఆ డ్రాప్స్ 2 చుక్కలు కనుక ముక్కులో వేసుకున్న రాత్రి పడుకునే ముందు ఎస్పెషల్లీ ముక్కు చూసుకొని, ముక్కు బ్లాక్ ఉందా, నాకు జలుబు ఉందా, సర్ది ఉందా, దానివల్ల ముక్కు బ్లాక్ అయిందా చూసుకొని 2 చుక్కలు ఒక పక్క, 2 చుక్కలు ఇంకొక పక్క వేసుకున్నట్లయితే బ్లాక్ క్లియర్ అవుతుంది, మీకు గాలి తీసుకోవడం సింపుల్ అవుతుంది. ఇవి ట్రీటబుల్ కాజెస్. ఇకపోతే ఎవరికైతే ఎక్కువ ఫ్యాట్ ఉంటుందో, మెడ మీద అంతా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, డబుల్ చిన్ అంటారంటే ఈ గడ్డం కాకుండా గడ్డం కింద ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల రెండో ఒక గడ్డంలాగా తెలుసు, డబుల్ చిన్ అంటారు. కానీ మెడ మీద ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది, వాళ్ళు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. ఎందువల్ల అంటే దీని గురించి మళ్ళీ మాట్లాడతాను, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు. సో వాళ్ళు బరువు తగ్గే ప్రయత్నం చేసి, బరువు తగ్గడం కష్టము, ఎక్కువగా బరువు ఉన్నారు అనుకుంటే బెరియాట్రిక్ ఆపరేషన్ చేసుకున్నా సరే, అప్పుడు ఈ వెయిట్ తగ్గితే ఈ ప్రాబ్లం తగ్గుతుంది, గురకని ప్రాబ్లం తగ్గుతుంది. గురక ప్రాబ్లం తగ్గడానికి అవసరం ఏంటంటే, గురక వల్ల ఒకటి నిద్ర పట్టకపోవచ్చు, బీపీ రావచ్చు, గుండె కొట్టుకోవడం చలనంలో డిఫరెంట్గా కొట్టుకోవచ్చు, ఫాస్ట్గా కొట్టుకోవచ్చు, ఇట్లాంటివన్నీ కూడా గురక వల్ల వస్తాయి. సో దీన్ని మనం ట్రీట్ చేసుకోవడం చాలా అవసరం. ఇంకా సింపుల్ మెథడ్ ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే, రిక్లైనర్ చైర్స్ అని ఉంటాయి. రిక్లైనర్ చైర్స్ అంటే మనం పాతకాలం పడక కుర్చీలు అంటాము, తెలంగాణలో దాన్ని ఆరాం కుర్చీ అంటారు.
సో ఏదైనా తెలుగు హిందీ తేడా అంతే బేసికలీ. సో రిక్లైనర్ చైర్స్లో పడుకున్నట్లయితే కనుక ఈ ఫ్యాట్ ఈ గడ్డం కింద ఫ్యాట్ ఉన్నట్లయితే అది కొంచెం కిందకు వచ్చి అప్పుడు వాళ్ళు గాలి తీసుకోవడం సులభతరం అవుతుందండి. గురక ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో మీరు డాక్టర్ దగ్గరికి పోయినట్లయితే వాళ్ళు పరీక్ష చేస్తారు, స్లీప్ పరీక్ష అంటారు, స్లీప్ టెస్ట్ అంటారు. అది చేసి ఈ జబ్బు పేరు స్లీప్ ఏప్నియా అని చెప్పేసి రాస్తారు వాళ్ళు. గురక ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు నిద్రపోయిన తర్వాత, నిద్ర వచ్చేసిన తర్వాత గాలి తీసుకునే రేటు తగ్గుతుంది. అంటే తక్కువ సార్లు గాలి తీసుకుంటారు, మెల్లగా తీసుకుంటారు, ఎక్కువగా గాలి తీసుకుంటారు. అంటే మెల్లగా దీర్ఘంగా గాలి తీసుకుంటారు. ఎందుకు? శరీరము మీరు పని చేయట్లేదు కాబట్టి మీకు తక్కువ గాలి తీసుకున్నా సరిపోతుందని డిసైడ్ చేస్తుంది, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. సో నిమిషానికి తక్కువ సార్లు గాలి తీసుకుంటారు, ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ లోపల తీసుకుంటారు. నిద్రపోతున్నప్పుడు ఒకవేళ ఈ గాలి తీసుకోవడానికి, గాలి పోవడానికి మధ్యలో అడ్డంకులు ఉన్నట్లయితే, ముక్కులో కానీ గొంతులో కానీ అడ్డంకులు ఉన్నట్లయితే అప్పుడు మన గొంతు వెనకాల భాగంలో ఎముకంటూ ఉండదు ఎయిర్ పాసేజ్కి. సో సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి అంగిలి వెనకాల. సో అది ఇలా ఆడి ఈ గాలి పోవడానికి అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు కొంచెం అది ఆడుతుంది, కొట్టుకుని అప్పుడు ఒక శబ్దం వస్తుంది. దాని పేరే గురక అంటున్నాం, స్నోరింగ్ అంటారు. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, సడన్గా గాలి తీసుకోవడం కష్టమైనప్పుడు వెంటనే బ్రెయిన్కి సిగ్నల్ అందుతుంది, ఊపిరి సరిగా ఆడట్లేదని ఆటోమేటిక్గా నిద్ర నుంచి మెలకువ వస్తుంది. ఒక్కొక్కసారి నిజంగా మెలకువ వస్తుంది, ఒక్కొక్కసారి పూర్తిగా మెలకువ రాదు, కానీ నిద్రాభంగం జరుగుతుంది బేసికలీ. సో నిద్ర సరిగా పట్టదు. వాడు పేషెంట్ అంటే ఈ స్లీప్ ఏప్నియా అంటే ఈ గురక ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిద్ర సరిగా పట్టదు. సో రాత్రి ఎస్పెషల్లీ ఫ్లాట్గా పడుకున్నప్పుడు వాళ్ళకి నిద్ర సరిగా పట్టక పగలు ఎక్కువ నిద్రపోతుంటారు. సో రాత్రి నిద్ర పట్టకపోతే బాడీ మరి కాంపెన్సేట్ చేయాలి కదా, బాడీకి రెస్ట్ కావాలి. అదేం చేస్తుంది, రాత్రి మనకి పట్టనటువంటి నిద్ర పగలపూట, ఎందుకు పగలపూట కూర్చుని ఉంటారు, పడుకొని ఉండరు, కూర్చొని పనులు చేసుకుంటూ ఉంటారు, ఏదో చేస్తుంటారు కదా, కూర్చోగానే ఎయిర్ పాసేజ్కి అబ్స్ట్రక్షన్ రిలీవ్ అవుతుంది. రిలీవ్ అవ్వగానే బ్రెయిన్ వాంట్స్ టు టేక్ రెస్ట్. సో పగలపూట ఎక్కడ కూర్చుంటే అక్కడ టీవీ ముందు కానివ్వండి, మనుషులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తూలుతుంటారు, నిద్రపోతుంటారు. పెద్దవాళ్ళని చూడండి, మాట్లాడుతూ నిద్రపోతుంటారు, టీవీ చూస్తూ నిద్రపోతారు, పేపర్ చదువుతూ నిద్రపోతుంటారు. ఇదంతా ఎందువల్లంటే ఈ స్లీప్ ఏప్నియా వల్ల. ఎందుకు? రాత్రిపూట నిద్ర పట్టక అది దీన్ని పగల వల్ల కాంపెన్సేట్ చేస్తున్నారు. ఇది ప్రాబ్లం. ఇది ఎవరిలో కామన్గా వస్తుంది? ఎవరికైతే ముక్కులో కానివ్వండి, గొంతులో కానివ్వండి గాలి పోవడానికి బ్లాక్స్ ఉన్నాయో, ముక్కు బ్లాక్ చాలా కామన్. జలుబు సర్ది వచ్చిన వాళ్ళందరికీ ముక్కు బ్లాక్స్ కామన్. ఊబకాయం, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఇక్కడ ఎక్కువ ఫ్యాట్ ఉండి మనం ఎయిర్ తీసుకోవడానికి, అంటే ఇక్కడ ఫ్యాట్ ఉంటే ఏమవుతుంది, పడుకున్నప్పుడు ఎస్పెషల్లీ ఈ ఫ్యాట్ కల్లా వెనక్కి వెళ్ళి పడి, ఇక్కడ ఎముక లేదు కదా మధ్యలో, వెనక్కి పడి ఆ నాలుక మీద పడుతుంది, నాలుక ఎయిర్ పాసేజ్ని నేరో చేస్తుంది. సో ముక్కు బ్లాక్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లల్లో అయితే లోపల టాన్సిల్స్ పెద్దగా ఉన్నప్పుడు, బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు, లాస్ట్ కేటగిరీ ఏంటంటే వయస్సు పెద్దగా ఉన్నవాళ్ళు. వయస్సు పెద్దగా ఉన్న వాళ్ళకి మజిల్స్ అన్నీ సాఫ్ట్గా అయిపోతాయి, సో టోన్ తగ్గుతుంది అనమాట. సో వాళ్ళకు కూడా ఇక్కడ మజిల్ టోన్ తగ్గి వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఈ 4 కేటగిరీ వాళ్ళకి ఈ స్లీప్ ఏప్నియా ప్రాబ్లం అనేది ఉంటుంది. స్లీప్ ఏప్నియా అంటే గురక వల్ల వచ్చినటువంటి జబ్బు, టెక్నికల్ పేరు దానికి. దానివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి నిద్ర పట్టదు వాళ్ళకి, పగల నిద్ర రాత్రి పగలు అది సైకిల్ రివర్స్ అవుతుంది. పగలపూట వాళ్ళకి నిద్ర ఎక్కువ పట్టడం జరుగుతుంటుంది, అంటే అన్కంట్రోలబుల్ స్లీప్ అనమాట. డ్రైవ్ చేస్తుంటే నిద్ర వచ్చేస్తుంటుంది. ఇట్లా కొన్ని డేంజరస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. రెండవది, మామూలుగా పగలపూట మనకి బీపీ ఎక్కువ ఉంటుంది, రాత్రి నిద్రపోయినప్పుడు ఎలాగైతే మన ఊపిరి తీసుకునే రేటు తగ్గుతుందో అలాగే హార్ట్ రేటు, అలాగే బీపీ కూడా తగ్గాలి. బీపీ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు లోపల ఉన్నటువంటి అవయవాలకి రెస్ట్ దొరుకుతుంది అన్నమాట. కానీ ఈ రాత్రి నిద్ర ఎప్పుడైతే వీళ్ళకి సరిగా పట్టడం లేదో గురకొన్న వాళ్ళకి, రాత్రిపూట బీపీ మిగతా వాళ్ళకంటే కూడా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా 120, 140, 90 ఉందనుకోండి బీపీ, రాత్రి నిద్రపోయేటప్పుడు ఏమవుతుంటే అది 120, 110కి వచ్చేస్తుంది. 20-30 మిల్లీమీటర్ల మెర్క్యూరీ తగ్గుతుంది. వీళ్ళలో అంటే ఎవరికైతే స్లీప్ ఏప్నియా ఉన్నదో, గురక ప్రాబ్లం ఉన్నదో వాళ్ళకి బీపీ తగ్గదు, సరిగా పెరిగే అవకాశం ఉన్నది. సో ఎప్పుడైతే అర్ధరాత్రి బీపీ ఎక్కువగా ఉందో ఆర్గన్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. గుండె, కిడ్నీలు, ఎస్పెషల్లీ కిడ్నీలు, గుండె,
కొంతవరకు లివరు, మెదడు, ఇట్లాంటి వాటన్నిటి మీద రాత్రి రెస్ట్ లేక వాళ్ళకి బీపీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ రక్తనాళాల్లో కానివ్వండి ఈ అవయవాల్లో ప్రాబ్లమ్స్ అధికంగా వచ్చే అవకాశం ఉన్నది. ఒకటి బీపీ అన్నాం. రెండవది గుండె హార్ట్ రేట్ కూడా నైట్ తగ్గాలి. ఎప్పుడైతే నైట్ కూడా తగ్గకుండా బీపీ ఎక్కువ ఉన్నదో అప్పుడు గుండె చలనంలో ఇర్రెగ్యులర్గా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు, ఏఎఫ్. సో ఈ హార్ట్ రేట్ పెరుగుతుంది, ఇర్రెగ్యులర్గా ఉంటుంది, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వస్తుంది. సో గుండె పంపింగ్ ఏదైతే ఉందో ఎఫిషియెంట్గా జరగదు. సో బీపీ పెరుగుతుంది, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చే అవకాశం ఉన్నది, బీపీ పెరుగుతుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బేసికలీ ఉండటం వల్ల మనకి ఈ బీపీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల బీపీ వచ్చిందనుకోండి, బీపీ మందులు వేసుకుంటే దానివల్ల ఉపయోగం ఏముంది? సో బీపీకి జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగా బీపీకి ట్యాబ్లెట్ వేస్తున్నాం, కానీ ఏ కారణం చేత అయితే బీపీ పెరుగుతుందో దాన్ని ట్రీట్ చేయడం లేదు. సో స్లీప్ యాప్నియా ట్రీట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ గాలి తీసుకోవడానికి పాపం అతనికి మంచి అవసరం మనం కల్పిస్తాం, అవకాశం మనం కల్పిస్తాం. దాంతో బీపీ తగ్గుతుంది, హార్ట్ సెట్ అవుతుంది. అన్నిటికీ సింగిల్ పాయింట్ సొల్యూషన్ ఏంటంటే ఈ గురక ప్రాబ్లం అని సెట్ చేసుకోవడం. అది ఎలాగా అంటే ఫస్ట్ ఏ కారణం చేత వచ్చిందో ఆ గురక దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ముక్కు బ్లాక్ అయితే దాన్ని రిలీవ్ చేసుకోవడం ఎట్లా, మందులతో అయితే సరే, లేదంటే ముక్కు కరెక్ట్గా ఆపరేషన్ చేసుకోవాలి. ఒకవేళ గొంతులో టాన్సిల్స్ పెరిగితే దాన్ని మనం తీసేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉండి ఊబకాయం వల్ల వాళ్ళకి గురక వస్తున్నట్లయితే కనుక ఆ ఊబకాయం తగ్గడానికి మందు ఎక్సర్సైజ్ కానీ వీటి వల్ల అయితే సరే. కానీ బాగా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి కామన్గా వస్తూ ఉంటుంది. వాళ్ళకి డైట్, ఎక్సర్సైజు అవి అంత ఎఫెక్టివ్గా పని చెయ్యరు అనుకున్నప్పుడు, వాళ్ళు చేయడం వాళ్ళ కష్టం అని పేషెంట్ అనుకున్నప్పుడు బేరెట్రిక్ ఆపరేషన్ చేసుకున్నా సరే బరువు తగ్గినట్లయితే కనుక ఫస్ట్ ఈ స్లీప్ ఎప్నియా అనేది తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, హార్ట్ కరెక్ట్ అవుతుంది, మిగతా అవయవాలకి కూడా రెస్ట్ వచ్చి నైట్ అవి కూడా ఫంక్షన్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఫంక్షన్ ఇట్లాంటివి కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఇది ట్రీట్మెంట్ నేను చెప్పినట్టుగా ఏ ఫ్యాక్టర్ అయితే దీన్ని కాజ్ చేస్తుందో అది చేసుకోవచ్చు. పెద్దవాళ్ళలో, వయసు మళ్ళిన వాళ్ళలో ఇవి మజిల్ టోన్ తగ్గడం వల్ల ఉంది కాబట్టి వాళ్ళకి కొన్నిటి ఏమంటారంటే ఒక గాలి ప్రెషర్తో ఇచ్చేటటువంటి మెషిన్ ఒకటి ఉంటుంది. దాని పేరు సిప్యాప్ అంటారు, సిపిఏపి, సిప్యాప్ అంటారు. అదేంటంటే ఒక మాస్క్ లాంటిది ఉంటుంది. ఆ గాలి కొంచెం ప్రెషర్ తోటి లోపలికి వెళ్ళడం వల్ల ఈ ఎయిర్ ప్యాసేజెస్ కొంచెం ఓపెన్ అవుతుంది, వాళ్ళకి గాలి తీసుకోవడం సులభతరం అవుతుంది. సో ముందు స్లీప్ స్టడీ అని చేస్తారు. స్లీప్ స్టడీ అని చేసి ఆ స్లీప్ స్టడీలో అంటే నిద్రపోతున్నప్పుడు వీళ్ళు గాలి ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, వాళ్ళ నిద్ర గాఢంగా ఉందా లేకపోతే ఫ్రాగ్మెంటెడ్గా ఉందా, అంటే వాళ్ళ గాఢ నిద్ర లేకుండా నిద్ర వచ్చిపోయి అట్లా ఉంటుందా అని, అలాంటి ఉంటుందా అని, ఇట్లాంటి పరీక్ష ఇది స్లీప్ స్టడీలో తెలుస్తుంది, నిద్ర పరీక్ష. సో దాని ద్వారా మనకి ఇతను నిజంగా బ్లాక్ ఉన్నది లేదు. నార్మల్గా సాచురేషన్ మనకి కనీసం 97-98 పైన ఉండాలి. నిద్రపై ఈ స్లీప్ యాప్ని ఉన్న వాళ్ళకి బాగా తగ్గిపోతుంది, 60-70కి వచ్చేస్తుంది. అవన్నీ ఆ పరీక్షలో చేస్తారు. ఒకవేళ అలా పరీక్షలో ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ మెషిన్ పెడతారు. ఆ మెషిన్ రాత్రి పడుకునే ముందు 2-3 గంటలు అలా మొదలుపెట్టి ఎక్కువసేపు ఎంత పెట్టుకుంటే అంత వాళ్ళకి బ్లాక్ రిలీవ్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకా సాల్వ్ కావట్లేదు అనుకుంటే వాళ్ళకి లోపల కొంచెం ఎయిర్ ప్యాసేజెస్ క్లియర్ చేసి చిన్న ఈఎన్టీ ఆపరేషన్ అవసరం పడితే అవి చేసుకుంటే మంచిది. టూకీగా ఇది బేసికలీ ప్రాబ్లం. ఈ స్లీప్ ఎప్నియా అంటే గురక సివియర్గా ఉండేటటువంటి జబ్బు, దానికి కారణాలు ఏమిటి, దానికి మనం ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఇది వస్తుంది, దాని ట్రీట్మెంట్ ఏమిటి గురించి మాట్లాడాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ మీ స్నేహితులతోటి మీరు పంచుకోండి. నమస్కారం.